హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది గోద్రేజ్ ఓల్డ్ మోడల్ పెంటాకోలు. దాదాపు ఒక 15 సంవత్సరాల ముందు ఉండే మోడల్ ఇది. దీనికి వచ్చి R12 గ్యాస్ వస్తుంది ఓల్డ్ మోడల్. ఆల్రెడీ 134 ఛార్జ్ చేసేసి ఉంటారు. ఆల్రెడీ ఒరిజినల్ పించే వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఒక 5 ఇయర్ లేదా 7 ఇయర్ ముందు చేస్తుంటారు. ఫిల్టర్ వచ్చి బ్లాక్ అయి ఉంది. క్యాబ్లర్ వచ్చి 3-1. క్యాబ్లర్ ఫిల్టర్ రెండు చేంజ్ చేసుకుని మనం గ్యాస్ ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫిల్టర్ బ్లాక్ అవ్వడం వల్ల క్యాబ్లర్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వచ్చి 3.5 తీసుకుని కంప్రెసర్ ఆగిపోతుంది. అలా ఆ క్యాబ్లర్ కాడ కట్ చేసిన తర్వాత గ్యాస్ వదిలేసిన తర్వాత ఆన్ అయింది. సో కంప్రెసర్ అయితే బాగుంది. స్ట్రెయిన్ ఉండడం వల్ల మనకు అట్లా కరెంట్ ఎక్కువ తీసుకునేది అనమాట. ఆ కూలింగ్ కాయిల్ని మనం ఇప్పేసి క్యాబ్లర్ అనేది చేంజ్ చేయాలా స్టార్టింగ్ కాడ నుంచి. దీంట్లో ఆల్రెడీ 3-1 ఉంటుంది. ఇప్పుడు మనం 3-6 అనేది వేయాలా. ఆల్రెడీ ఒక 10 ఫీట్ అంట ఉండొచ్చు. మనం 9 ఫీట్ వేస్తున్నాము, సరిపోతుంది. ఇది వచ్చి కాయిల్ కూలింగ్ కాయిల్. ఇది పైప్ రోల్ వచ్చి అట్టే కనిపిస్తుంది ఓల్డ్ మోడల్లో. మనం ఇప్పుడు వచ్చే షీట్ లాగా అట్టే ఒకే షీట్లోనే డ్రెస్సింగ్ టైప్ ఉన్నది. ఇది కొంచెం సేఫ్టీ కూడా. ఆ కాలంలో ఈ మోడల్లో వచ్చి ఎక్కువ కూలింగ్ కాయిల్ పొడవడాలు అదన్నీ జరగదు. ఒకవేళ పొడిచినా కూడా అంటే పైన స్కిప్ అయ్యి వెళ్ళిపోతుంది, కానీ ఆ పైపు వచ్చి సేఫ్టీగా ఉంటుంది. ఆ కాలంలో ఉన్న కూలింగ్ కాయిలన్నీ. ఇప్పుడు వచ్చేటివే ఎవరు పొడుస్తారా అన్నట్టు రెడీగా ఉన్నట్టు ఉంటుంది. మనం లైట్గా ఏదో ఒకటి ఎత్తుకొని పోగానే గ్యాస్ వదిలి వెళ్ళిపోవడం, దానివల్ల కంప్రెసర్ పోవడం, అది ఫ్రిడ్జ్ పని కాకుండా పోవడం అన్నట్టు ఇప్పుడు యూస్ అండ్ త్రో లెక్కకి వచ్చేసింది. దీనిలోన క్యాబ్లర్ ఇది. మనం ఇప్పుడు దీన్ని తీసేసి మనం 3-6 వేస్తున్నాము. వెల్డింగ్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కొంచెం అందువల్ల డౌన్ ఎక్కువ ఉంటుంది, మనకు క్యాప్ ఎక్కువ ఉంటుంది. ఆ సెక్షన్ పైప్ రిటర్న్ వచ్చినా కూడా మనం అక్కడే ఇచ్చుకోవచ్చు. వెనకాల రేక్ షీట్ వెనకాల వస్తే చేరుతుంది. ఇది పేపర్ లాగా అందించున్నారు కదా, టేప్ దానికి వెనకాల ఉంటుంది. అదన్నీ కోసి మనం దాన్ని బయటికి లాగి కిందకి అట్టే దించేసి మళ్ళీ ఆ రేక్ షీట్ అనేది బిగించేయాలా. ఇది కొంచెం ఆ కాలంలో అప్పుడు వచ్చిన బాక్సులు అన్నీ ఇట్టే ఉంటుంది గోద్రేజ్ ఓల్డ్ మోడల్లో. ఏదైనా వర్క్ లేదా హోల్ వేయాలి ఏదైనా ఉన్నా కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అట్టే దించుకునేసి ఆ రేక్ షీట్ మనం వేసేసి పైన అంటే లాక్ టైపే ఉంటుంది, ప్రెస్సింగ్ టైప్ అంటే సైడ్ అట్టా ఇట్టా ట్రాక్ లాగా ఉంటుంది. ఈజీగా వేసుకునేసి పైన క్యాప్ వరకు ఒక 2 నట్టు అలాగా ఉంటుంది, దాన్ని వేసేస్తాము. పైన 2 నట్టు వస్తుంది, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి. క్యాబ్లర్ వచ్చి అట్టే మనం వెల్డింగ్ చేసేస్తాము. దీనికి స్ట్రైనర్ వచ్చి ఆర్డినరీ మామూలు సింగిల్ వే స్ట్రైనర్, ఆర్డినరీ స్ట్రైనర్, సిలికా జెల్ అలాంటివి ఏం కాదు. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, మన ఇష్టమే, ఇబ్బంది ఏం లే. ఈ ఓల్డ్ కంప్రెసరు చాలా రేంజ్ ఉండేది. అంటే 190 లీటర్ అయినా కొంచెం బ్లాక్ అయినా ఇన్ని రోజులు తట్టుకొని ఉన్నదంటే ఇది గ్రేట్. ఇది మామూలుగా ఇప్పుడు వచ్చే కంప్రెసర్లో ఈ విధంగా ఉండేదంటే అసలు పోయి ఉంటుంది. ఒకవేళ దీనికి పెట్టాల్సిన పాయింట్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ గ్యాస్ ఎక్కించినా కూడా నిలబడుతుంది. ఈ కంప్రెసర్ అయితే కొంచెం హెవీగా తట్టుకుంటుంది అనమాట. ఆ కాలం కాపర్ కాయిల్ కంప్రెసర్ ఇది. కంప్రెసర్ ప్రెజర్ అయితే బాగుంది. మన కరెంటు కూడా 0.5, 0.4 ఉంటుంది. రన్నింగ్లో అంటే 0.6 దాకా వస్తుందేమో మనం ఫుల్ గ్యాస్ ఎక్కించినప్పుడు. అది మామూలు నార్మల్ కరెంటే. 0.9 వరకు దీని రేటింగ్ అనేది ఉంటుంది. క్యాప్లరు మనం ఆల్రెడీ చెప్పిందే 0.36, ఒక 9 అడుగులు వేస్తున్నాము. 10 అడుగులు వేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. గోద్రేజ్ కంప్రెసర్ కానీ వర్ల్పూల్ కంప్రెసర్ కానీ. వర్ల్పూల్ గోద్రేజ్ కొంచెం క్యాబ్లరు
ఎక్కువ తక్కువ అయినా కొంచెం వర్క్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. ఈ ఎల్జీ కంప్రెసర్ ఒకటే కేబులర్ పర్ఫెక్ట్గా ఉండాలి. యాంటీ మాయిస్చర్ ఒకటి వేస్తున్నాము. వ్యాక్యూమ్ అయితే ఒక 10 నిమిషాలు పెట్టినాము. మనం ఇప్పుడు ఎక్కించేది వచ్చి 134 గ్యాస్. దీంట్లో ఉండేది వచ్చి R12 ఆయిల్. ఫస్ట్ వచ్చినప్పుడు R12 కంప్రెసర్ అయితే వచ్చి ఉంటుంది. ఆయిల్ గ్యాస్ కూడా అదే వచ్చి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో రేర్ గ్యాస్ ఎవరు వాడేది లేదు, కానీ దొరుకుతుంది. లేదు మన 134 ఏం బ్రహ్మాండంగా దానికి పనిచేస్తుంది. ఏమాత్రం ఇబ్బంది ఉండదు ఆ కంప్రెసర్కి. అంటే చాలా సార్లు ఎక్కించినాము, చాలా కంప్రెసర్లు రన్నింగ్లో ఉన్నది, ఫ్రిడ్జ్లు రన్నింగ్లో ఉన్నది. కూడా ఐస్ స్టార్ట్ అయి ఉన్నది. ఈ కాయలన్నీ పైన అన్ని పైపులోనూ మనకు రావాలి. లాస్ట్ ఒక 2 పైపులు ముందాక మనం చూసుకునేసి క్లోజ్ చేస్తాం. గ్యాస్ మొత్తం ఎక్కించి ఒక 1 అవర్ దాకా అవుతుంది. కాయలు మొత్తం వేసి వచ్చేస్తుంది. ఇది 3వ 4వ పైపు 5వ పైపు పూర్తిగా దాదాపు లాస్ట్ పైపు ముందు వైపు దాకా వచ్చేసింది క్లియర్గా. సో వర్క్ అనేది క్లియర్గా ఓకే అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి వచ్చి రికమెండ్ చేయండి, మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.